రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యటన ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గోదావరి తీర ప్రాంత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. ఇందుకోసం 375 కోట్లు ఖర్చు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై ఓ యువతి కారు నడపడం తీవ్ర కలకలం రేపింది. లక్నోకు చెందిన సోని అనే యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ కోల్పోవడంతో ఫ్రస్ట్రేషన్తోనే ట్రాక్పై కారు నడపడంతో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఐశ్వర్యతో కలిసి తిరుమలరావు హత్యకు ప్లాన్ చేశాడని, సుపారీ ఇచ్చి అంతమొందించారని, తేజేశ్వర్ కదలికలు తెలుసుకునేందుకు జీపీఎస్ ట్రాకర్ను కూడా ఉపయోగించారని వివరించారు. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనే దురుద్దేశంతోనే తిరుమలరావు ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. సింగయ్య మృతికి మాజీ సీఎం జగన్ బాధ్యత వహించాలని షర్మిల తేల్చి చెప్పారు. షరతులతో కూడిన అనుమతులున్న బల ప్రదర్శనకు వెళ్లినట్లు జగన్ వెళ్లారని, ఇక నుంచి జగన్ పర్యటనలపై నిషేధం విధించాలని షర్మిల డిమాండ్ చేశారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 12 మంది మంత్రులు సభ్యులుగా ఉండగా దేవాదాయ శాఖ కార్యదర్శి ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సీఎస్ జారీ చేశారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ అప్పులు చేసి ప్రాజెక్టులు నిర్మించారని, ఆ అప్పులను తన హయాంలోనే తిరిగి చెల్లించారని తెలిపారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కవిత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాల సమీపంలో 2 లారీలు ఢీకొనడంతో 2 డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఓ లారీలో సంతూర్ సబ్బులు లోడ్ ఉండడంతో స్థానికులు పెద్ద ఎత్తున సబ్బులను దొంగిలించారు. ఓవైపు క్లీనర్ సాయం కోసం అరుస్తున్న స్థానికులు పట్టించుకోకుండా దొరికింది దొరికినట్లు దోచుకెళ్లారు. కన్వర్ యాత్ర ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యాత్ర మార్గంలో బహిరంగంగా మాంసం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గత సంవత్సరం తప్పనిసరి చేసినట్లుగా దుకాణదారులు తమ షాప్స్ వద్ద వారి పేర్లను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. రుద్రప్రయాగ్ జిల్లా గెత్తీర్ దగ్గర ఓ మినీ బస్ అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 10 మంది గల్లంతయ్యారు. మరో 7గురికి తీవ్ర గాయాలు కాగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదం ఉన్న చోట శాంతి, శ్రేయస్సు మనుగడ సాగించలేవని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాడికలైజేషన్, తీవ్రవాదం, పరస్పర విశ్వాస లోపం వంటివి ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని ఆయన చెప్పారు. అమెరికాలో విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి ల్యాండ్ చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం రావచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆ 2 దేశాలు అలసిపోయాయని, అయితే ఇదే సమయంలో భవిష్యత్తులో ఏదో ఒక రోజు మళ్లీ యుద్ధం ప్రారంభించే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీని 100% కమ్యూనిస్ట్ ఉన్మాది అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మద్దతు ఇస్తున్న ప్రోగ్రెసివ్ నేతలపైన ఘాటైన విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక యోధుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనియాడారు. ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాల్లో ఒకదాన్ని అందుకొని నెతన్యాహు సారథ్యంలో ఇజ్రాయెల్ బలంగా ఉందన్నారు. ఇజ్రాయెల్తో యుద్ధం సమయంలో బంకర్లోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ గత వారం నుంచి కనిపించకపోవడం మిస్టరీగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక కూడా ఆయన బయట ప్రపంచంలోకి రాలేదు.
దీంతో ఇరాన్లో తీవ్ర సంక్షోభం నెలకొందని కథనాలు ప్రసారం అవుతున్నాయి. అంతరిక్ష కేంద్రంలోకి వెళ్తున్న ఫైటర్ పైలట్ వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడి నుంచే లైవ్ కాల్లో మాట్లాడారు. తన ప్రయాణం అద్భుతంగా ఉందని, భారరహిత స్థితిలో నడవడం వంటివి చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇటు 4 వ్యోమగాముల బృందం అక్కడ 14 రోజుల పాటు ఉండి పలు పరిశోధనలు చేపట్టనుంది. బ్యాట్స్మెన్ రింకు సింగ్ త్వరలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రింకుని జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ అధికారిగా నిర్మించే ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. విశేష సేవలందించిన క్రీడాకారులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేందుకు ఉద్దేశించిన చట్టం కింద ఈ నియామకం జరగనున్నట్లు చెబుతున్నారు. టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొంతకాలం స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ల వివాహ వేడుక ఇటలీలోని వెనిస్లో 3 రోజుల పాటు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక పన్ను కట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. సినీ విమర్శకులు, రివ్యూయర్లు, మేమర్స్లకు కన్నప్ప మూవీ టీం వార్నింగ్ ఇచ్చింది. సినిమాపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు తమ హక్కుల పరిరక్షణ కోసం జిల్లా హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందినట్లు కన్నప్ప చిత్ర యూనిట్ వెల్లడించింది.